శ్రీశ్రీ కలలుగన్న మరో ప్రపంచం కాకపోయినా మన వెనకటి తరాలు కల్లోనైనా ఊహించని ప్రపంచం ఒకటి మన జీవన గతిని శాసిస్తానంటూ దూసుకొచ్చేసింది. అది తలిస్తే భూతలమంతా నవవసంతం, అది వికటిస్తే విధ్వంసం వినాశనం. దానికున్న ఒక పార్శ్వం స్నేహ సౌరభాల్ని వికసింపజేస్తుంది, ఇంకో పార్శ్వం సామాజిక విప్లవాల్ని పుట్టిస్తుంది. కాదనుకున్న దాన్ని మట్టుబెట్టి గాని సైన్ అవుట్ కానంటుంది. గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వికీపీడియా ఈ 5 వేళ్ళు ముడిస్తే గుప్పిట. ఈ గుప్పిట్లో ఇమిడిపోయేది మన మరో ప్రపంచం అయితే ఆ ప్రపంచపు ముఖ చిత్రాన్ని మార్చగల తాజా సామాజిక సత్తా ఫేస్బుక్. ఇక్కడ దండు జెండాల అవసరం లేదు. ర్యాలీలు మహాసభల కాలం చెల్లిపోయింది. ఊకదంపుడు ఉపన్యాసాలు అవుట్డేట్. స్నేహితుడి స్నేహితుడి స్నేహితుడు కూడా నీకు క్షణాల్లో స్నేహితుడైపోతాడు. నీ భావాల్ని పంచుకుంటానంటాడు, నీ వెంటే నడుస్తానంటాడు. ఒక్క మౌస్ క్లిక్ తర్వాత మీకంటూ ఒక సైన్యం ఏర్పాటవుతుంది. లోక కళ్యాణం కోసమే పుట్టానంటున్న ఫేస్బుక్ అనే సోషల్ వెబ్సైట్ ఇవాల్టి యువ హృదయాల మీద చెరగని పచ్చబొట్టు, తెరచిన ఒక మహా పుస్తకం. నిత్య రావణ కష్టంలా రగిలే కాశ్మీర్లో ఒకరోజు భారీగా అల్లర్లు చెలరేగాయి. 10ల సంఖ్యలో యువకులు చనిపోయారు. ఆగ్రహంలో ఊగిపోయిన యువత కాశ్మీర్ వీధుల్లో చెలరేగిపోయింది. పరిస్థితిని అదుపులోకి తేవాలనుకున్న పోలీసులు భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఆ ఆగ్రహం కేవలం కాశ్మీర్కే పరిమితం కాలేదు, నెట్ ప్రపంచమంతా వ్యాపించింది. ప్లకార్డులతోనే కాదు, మౌస్ క్లిక్తో కూడా నిరసన ఊపందుకుంది. కశ్మీరీ యువత ఆన్లైన్ మెసేజ్లు పంపించారు. నేను నిరసన తెలియజేస్తున్నాను, మరి మీరు అన్న సందేశాలు నెట్వర్కింగ్ సైట్లలో దావానంలా వ్యాపించాయి. దీంతో మరింత మంది కాశ్మీరీ యువకులు రగిలిపోయారు. మానవ హక్కుల ఉల్లంఘనపై యూజర్లు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అక్కడ జరిగిన అరాచకాల్ని ఇంటర్నెట్ ద్వారా కళ్లకు కట్టినట్లు ప్రపంచానికి తెలియజేశారు. వేలాది మంది ఈ వీడియోల్ని డౌన్లోడ్ చేసుకుని ఒకరికొకరు పంచుకున్నారు. పత్రికల్లో కనిపించని, నాయకుల ఉపన్యాసాల్లో వినిపించని ఎన్నో విషయాలు బాహ్య ప్రపంచానికి పాస్ ఆన్ చేయడానికి దొరికిన ఒకే ఒక సువర్ణ అవకాశం ఫేస్బుక్. ఇక్కడ మనం చెప్పుకున్న కాశ్మీరీ ఘటన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. బయటి ప్రపంచానికి తెలియకుండానే ఫేస్బుక్ ఎన్నో చిన్నపాటి విప్లవాల్ని సృష్టించింది. అవినీతి భూతం మీదికి యుద్ధం ప్రకటించిన అన్నా హజారేకు చేదోడుగా నిలిచింది. సోషల్ యాక్టివిస్ట్ బినాయక్ సేన్ని కటకటాల నుంచి తప్పించింది ఈ సైలెంట్ నెట్వర్కింగ్ సునామీయే. బానిసత్వపు సంకెళ్లకు కర్మాగారం లాంటి అరబ్ ప్రపంచం మీదకి ఇప్పుడిప్పుడే ఫేస్బుక్ లాగాన్ అవుతోంది. ప్రజాస్వామిక విప్లవాలకు తెరతీసి నియంతల్ని నేలరాల్చే పనిలో బిజీగా మారిపోయింది ఫేస్బుక్. ప్రపంచ పటం మీద వేరుశెనగ గింజంత సైజుండే ట్యునీషియా దేశంలో అక్కడి అధ్యక్షుడు బెన్ అలీ సాగించిన దమనకాండకు చరమగీతం పాడింది ఈ ఫేస్బుక్ విప్లవమే. వింటే ఇదంతా ఓ కథలా ఉంటుంది, పీడిత జనం పాలిట గాథలా కనిపిస్తుంది. మొహమ్మద్ వజీజ్ పళ్ళమ్ముకుని బతికేవాడు, కానీ ఒక నియంత కోరల్లో నుంచి దేశానికి విముక్తి కల్పించాడు. ఈ ఒక్కడితో అదెలా సాధ్యమైంది? మొదలైంది ఒక్కడితోనే, కానీ ముగింపు మాత్రం కోట్ల మంది జనం మధ్య జరిగింది. అవినీతి అధికారులతో విసిగి వేసారిన తోటి పళ్ల వ్యాపారుల్లాగానే వజీజ్ కూడా లంచం ఇవ్వలేక అలసిపోయాడు. లంచగొండి అధికారుల మీద ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి నియంత్రణ తప్పి పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. కానీ వజీజ్ బలిదానం ఊరికే పోలేదు. వజీజ్ నిప్పంటించుకున్న ఏరియాకు వందలాది మంది జనం చేరుకున్నారు. అప్పటికే అవినీతి, ఆకలి, పేదరికం వాళ్లలో కచిని రగిలించాయి. అక్కడ చెలరేగిన నిరసన గళాల మధ్య నుంచి ఒక్క సెల్ ఫోన్
ఇంకొక మొబైల్ కెమెరా ఒక సమాంతర విప్లవానికి నాంది పలికాయి. పత్రికలు, టీవీ ఛానళ్ల మీద నిషేధాజ్ఞలున్న ట్యునీషియా లాంటి దేశంలో ఒక ఉద్వేగభరితమైన వీడియోను ప్రపంచానికి ఎలా చూపాలి? అక్కడే ఫేస్బుక్ తన ఉనికిని చాటుకుంది. ట్యునీషియాలో 20 లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు ఉన్నారు. అప్పటిదాకా డేటింగ్ కోసం, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుకున్న ఫేస్బుక్ ఒక్క టర్న్ ఇచ్చుకుంది. ఉద్యమ కార్యాచరణలో వస్తువుగా మారిపోయింది. దేశంలో జరుగుతున్న అరాచక చర్యలు, అధ్యక్షుడి దారుణ హింసాత్మక వైఖరిని ఫేస్బుక్లో ఏకిపారేసింది ట్యునీషియా యువత. ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వీడియోలు కాంతి వేగంతో ప్రసారమై ప్రపంచ ప్రజల గుండెల్లో ఆలోచన రేకెత్తించాయి. ప్రతి సామాన్యుడికి ట్యునీషియాలో పరిస్థితి తెలిసిపోయింది. ఫేస్బుక్ నుంచి ఆల్ జజీరా ఛానల్, అక్కడి నుంచి యూట్యూబ్ దమనకాండ దావానలంగా వ్యాపించింది. వీధి వీధిన విప్లవ జ్వాలలు ఎగిసిపడేలా చేసింది. బెన్ అలీ గెట్ అవుట్ అన్న నినాదమే ట్యునీషియా మొత్తం వినిపించింది. లక్షలాది మంది రాజధానికి చేరుకుని ఉద్యమం వీరోచితమయ్యేసరికి అధ్యక్షుడు సౌదీ వైపుకి పలాయనం చిత్తగించాడు. ఆ విధంగా ఫేస్బుక్లో వినిపించిన యువ విప్లవ గళం బెన్ అలీ అరాచకానికి చరమగీతమయ్యింది.